శ్రీ గురుదత్త, జయ గురుదత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. ప్రతిరోజు ఈ ఛానల్లో మారుతి అనుగ్రహం కార్యక్రమంలో అద్భుతమైన పరిహారాలు మీరు చేసుకుంటున్నారు. ఇది వంశ దోషాన్ని తీసేసేటటువంటి ఒక పరిహారం చెప్పబోతున్నాను. ఎందుకంటే వాళ్ళ పౌర్ణిమ ఉత్తరా ఫల్గుని నక్షత్రం, ఉత్తరా నక్షత్రం అంటారు, ఉత్తరా ఫల్గుని అంటారు. పౌర్ణిమ, అందులో పాల్గొన మాసంలో పౌర్ణమికి వంశదోషాన్ని తీసేసే శక్తి ఉంటుంది. ఇటువంటి ఎన్నో రహస్యాలు మీకు ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు అందిస్తాను. అయితే ఈరోజు పరిహారము, ఒక దీపాన్ని వెలిగించండి చాలు. కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు నువ్వులు వేయండి. నల్ల నువ్వులు వాడకూడదు, తెల్ల నువ్వులు వాడాలి. తెల్ల నువ్వులు వేయండి. కొబ్బరి నూనె వేయండి, 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించి తెల్ల నువ్వులు వేయండి. ఈ దీపాన్ని వెలిగించండి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అంటే సూర్యాస్తమయం లోపు వెలిగించండి. ఎందుకంటే అపరాహ్న కాలం, పితృకాలం అంటారు కదా, సూర్యాస్తమయం లోపు వెలిగించండి. తప్పనిసరిగా వంశదోషం ఏదైనా ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఇటువంటివి చేసినప్పుడు ఏమైనా ఉంటే పోతాయి. కొన్ని నదీ స్నానాలు, మహాకుంభమేళ, లేదంటే పుష్కరాలు, నదీ స్నానాలు ఇలా చేసినప్పుడు ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా ఉంటే పోతాయి. అలాంటి ఒక అద్భుతమైన ముహూర్తం ఇవాళ వచ్చింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేసుకోండి. ఎవరు చేయాలయా? ఆడవారు కాదు. ఎందుకంటే వంశానికి వంశోద్ధారకులు ఎవరు? మగవారు, భర్త లేదా అబ్బాయి చేయాలి. తప్పకుండా ఈ దీపాన్ని వాళ్ళ చేత వాళ్ళే వెలిగించాలంతే. మీరు కన్విన్స్ చేస్తారా, బతిలాడతారా, వాళ్ళతో చేయించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో సూర్యాస్తమయం లోపు చేయించండి. అలాగే ఈరోజు పౌర్ణిమ కదా, విశేష ధనయోగం కోసం ఒక పరిహారం చెప్తాను. ఈరోజు లక్ష్మీదేవి సహస్రనామం చదివినా విన్నా విపరీతమైన ధనయోగం. ఎందుకంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో చంద్రుడు ఉండి ఈరోజు మధ్యాహ్నం వరకు చంద్రుడు సింహరాశిలో ఉండి మధ్యాహ్నం తర్వాత కన్యారాశిలోకి వస్తాడు. ఆ మధ్యాహ్నం తర్వాత అంటే 1 గంట తర్వాత ఎవరైతే, అది సాయంత్రమైనా పర్వాలేదు, కన్యారాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడి యొక్క దృష్టి మీనరాశి పైన ఉంటుంది. ఖచ్చితంగా విపరీతమైన ధనలాభము. చంద్రుడు జలగ్రహం, అంటే జలతత్వం ఉన్నటువంటి గ్రహం. అందులో జలరాశి అయినటువంటి మీనరాశిని చూస్తాడు. కావున లక్ష్మీ సహస్రనామం, అంటే లక్ష్మీదేవి యొక్క సహస్రనామం పారాయణ చేసినా లేదా లక్ష్మీదేవి యొక్క సహస్రనామం విన్నా సంపూర్ణ ధనయోగం కలుగుతుంది ఆ ఇంట్లో వాళ్లకు. ఈ పరిహారం చేయండి. అలాగే ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని జపిస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. ఇక్కడ పిల్లలు చెప్పిన మాట వినటం వేరు, చదవటం వేరు. బాగా చదివిన ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా ఫైన్, అంటే మనకు కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోవడం. సిఏ ఉంది, సిఏలో కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, 1-2 పాస్ అవుతారు, లాస్ట్ది పాస్ అవ్వకపోవడం, లేదా ఫస్ట్ది పాస్ అవ్వడం, సెకండ్ అటెంప్ట్లో పాస్ అవ్వకపోవడం. అలా ఈరోజు ఈ మంత్రాన్ని జపిస్తే చదువు బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే ఎగ్జామ్ కూడా పాస్ అవుతారు. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం నారాయణ విద్యాయోగాయ నమః. ఓం ద్రాం నారాయణ విద్యాయోగాయ నమః. ఓం ద్రాం నారాయణ విద్యాయోగాయ నమః. అన్నిటికీ దీర్ఘాలున్నాయి. జాగ్రత్తగా మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. మీ పిల్లలకు విద్యాకటాక్ష యోగం ప్రసాదిస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఈ పౌర్ణమి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందైనా సరే, సూర్యాస్తమయం తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని చదివితే విద్యాయోగము లభిస్తుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.